దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 94:18 వచనాన్ని ధ్యానిద్దాం. నా కాలు జారెనని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. భక్తుడు తాను అయిపోయినాడు అని అనుకొనగా, తాను పడిపోయినాడు లేకపోతే తను జారిపోయినాడు అని అనుకొనగా, దేవుని కృప ఆయనను బలపరచుచున్నది. చాలా సందర్భాలలో మనము కూడా ఇదే పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇంకా నా పని అయిపోయింది, నేనేమి చేయలేను అని బాధపడుతూ ఉంటాం. ఇంకా నేను దేనికి పనికిరాను అని బాధపడుతూ ఉంటాం. నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. చాలాసార్లు దేవుని బిడ్డలారా, సేవ చేస్తున్న సందర్భాల్లో కూడా ఇక నేను సేవ చేయలేను అని అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. ఎప్పుడైతే మనం బలహీనులమో, పౌలు భక్తుడు అంటాడు, ఎప్పుడైతే నేను బలహీనుడనో అప్పుడే నేను క్రీస్తునందు బలవంతుడను. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన సామర్థ్యాన్ని బట్టి, మన ఆలోచనను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి చేయాలని మనం ముందుకు పోతూ ఉంటాం, కానీ ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఇక నా వల్ల కాదు అని ఎప్పుడైతే మనము బలహీనులమవుతామో అప్పుడే దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు. అప్పుడే దేవుడు బలపరిచి ఆ పనిని చేపిస్తాడు. అప్పుడే దేవుడు బలపరిచి లేవనెత్తి మనల్ని నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇదే స్థితిలో మనం ఉన్నామేమో, నిస్పృహలో నిరాశలో ఉన్నామేమో, కానీ దేవుని కృప మనల్ని బలపరుస్తుందని నిరీక్షణ కలుగజేస్తూ ఉన్నది. అందుకే బైబిల్ ఏమంటుందంటే, యేసుక్రీస్తునందున్న దేవుని కృపచేత బలవంతులు కండి అని వాక్యం సెలవిస్తామని. కాబట్టి దేవుని కృపను బట్టి మనము బలవంతులం కావాలి. దేవుని కృపను ఆశ్రయించాలి. మన జ్ఞానంతో, మన ఆలోచనతో వెళ్తే మనం ఫెయిల్ అవుతాం. కానీ దేవుని కృపను బట్టి మనం ముందుకు సాగితే జయం పొందుతాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.